దుష్టుల సావాసం ఎప్పటికైనా ప్రమాదకరమే. వినడానికి ఇదొక మామూలు సామెతలా అనిపిస్తుంది కదూ. కాని ఈ కథ లోతుల్లోకి వెళ్లే ముందు ఇది ఎంతటి ప్రాణాంతకమైన వాస్తవమో మనం అర్థం చేసుకోవాలి. ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, మన వెనుకే పొంచి ఉన్న మృత్యువుకు ఒక స్పష్టమైన సంకేతం. ఈ కథా విశ్లేషణకు స్వాగతం. అమాయకత్వం ఎలాంటి ముందస్తు హెచ్చరిక లేకుండా మృత్యు ఒడిలోకి ఎలా నడుచుకుంటూ వెళుతోందో ఈ నమ్మకద్రోహపు అంతర్నిర్మాణం మనకు కళ్లకు కట్టినట్లు చూపుతుంది. ఒక అబద్ధపు ఆశ్రయం వెనుక ఎంతటి ఘోరమైన కుట్ర దాగి ఉందో మనమిప్పుడు చూద్దాం. మొదటి భాగం: ప్రమాదకరమైన సావాసం. పాత్రల మధ్య ఉన్న భయంకరమైన వ్యత్యాసాన్ని ఒక్కసారి గమనిద్దాం. ఒకవైపు చూస్తే రాజసముట్టిపడే మదోత్కటుడు అనే సింహం, దానికి తోడు ఎంతో సాధువైన ఉంటే, మరోవైపు చీకట్లో పొంచి ఉన్న ఆ కుట్రపూరిత త్రయం, అదేనండి కాకి, నక్క, ఇంకా చిరుతపులి. అధికారానికి అత్యంత సమీపంలో ఉంటూ లోపల విషం దాచుకున్న ఈ క్రూరమైన మంత్రులతోనే అసలు ప్రమాదం పొంచి ఉంది. ఇక రెండవ భాగం: అమాయకత్వం, రక్షణ. మంద తప్పి వచ్చిన ఆ ఒంటెని చూసి సింహానికి ఎక్కడలేని జాలి కలిగింది. మిత్రమా, భయపడకు, నీకు నా అభయహస్తమిస్తున్నాను అని మాట ఇవ్వడమే కాకుండా దానికి కథనకుడు అని పేరు కూడా పెట్టింది. పాపం ఆ అమాయకపు ఒంటె ఏమనుకుందంటే, అడవికి రారాజు రక్షణలో ఉన్నాం, ఇక మనకి తిరుగులేదు అని మురిసిపోయింది. కాని ఆ నమ్మకమే తన పాలిట మృత్యుశాసనం కాబోతోందని దానికి ఆ క్షణంలో ఏమాత్రం తెలియదు. మూడవ భాగం: స్వార్థం, కుట్రకు బీజం. ఆ సింహం చూపించిన జాలి ఉందే, అది ఆ ముగ్గురు మంత్రులకు అస్సలు మింగుడుపడలేదు. లోపల అసూయ రగిలిపోతోంది. పైగా అంత పెద్ద ఒంటె కళ్ళెదురుగా కనిపిస్తుంటే దాన్ని చంపి తింటే రోజుల తరబడి పండగ చేసుకోవచ్చనే విపరీతమైన దురాశ పుట్టుకొచ్చింది. రాజు ఇచ్చిన మాటకంటే వాళ్ల ఆకలి, స్వార్థమే వాళ్లకి ముఖ్యమైపోయాయి. ఇక అంతే, సరైన అవకాశం కోసం చీకట్లో ఓపికగా వల పన్నడం మొదలుపెట్టాయి. నాలుగవ భాగం: ఆకలి తెచ్చిన ప్రమాదం. అసలు ఈ సంక్షోభం ఎంత వేగంగా ముదిరిందో ఒక్కసారి గమనిస్తాం. మొదట ఒక పెద్ద ఏనుగుతో జరిగిన భయంకరమైన యుద్ధంలో సింహానికి తీవ్రమైన గాయాలవుతాయి. దాంతో అది గుహకే పరిమితమైపోతుంది. వేట ఆగిపోయింది. ఆహారం రావడం పూర్తిగా నిలిచిపోయింది. కట్ చేస్తే బ్రేకింగ్ పాయింట్. ఆకలితో అలమటిస్తున్న ఆ దుష్టమంత్రులకు తమ నెత్తుటి పన్నాగాన్ని అమలు చేయడానికి ఇంతకంటే మంచి సమయం దొరకదనిపించింది. ఐదవ భాగం: నక్క మాస్టర్ ప్లాన్. ఇక్కడ ఒక భయంకరమైన సైకలాజికల్ వార్ జరుగుతోంది. ఒకవైపు సింహం ధర్మం, నేను మాట ఇచ్చానో ఆశ్రయం కోసం వచ్చిన మిత్రుణ్ణి ఎలా చంపుతానో అని నిలదీస్తోంది. రెండోవైపు నక్క వేసిన క్రూరమైన వల, మహారాజా, మీరు ఆకలితో చనిపోయేలా ఉన్నారు, ఆ ఒక్క ఒంటెని చంపితే మనందరి ఆకలి తీరుతుంది కదా అని నూరిపోయడం మొదలుపెట్టింది. చూశారా, ప్రాణాలు నిలుపుకోవడానికి ఒక అమాయకుణ్ణి బలిచేయాలనే ఎంత క్రూరమైన ఆలోచన ఇది. సింహం మొదట్లో ఖచ్చితంగా వద్దని చెప్పినా ఆకలిభారం, దానికి తోడు ఈ ముగ్గురు మంత్రుల మోసం, వీటి ముందు ఆ రక్షణ కవచం నెమ్మదిగా బీటలు వారడం మొదలైంది. ప్రాణరక్షణ కల్పిస్తానన్న అభయహస్తం బలహీనపడిపోతోంది. అవును, ఎంత గొప్ప పాలకుడైనా సరే చుట్టూ ఉన్న దుష్టుల మాటలు నిరంతరం వింటూ ఉంటే ఏదో ఒక క్షణంలో విచక్షణ కోల్పోక తప్పదు. మరి అసలా సాధువైన ఒంటె ఈ దుష్టుల వలలో ఎలా చిక్కుకుంది? ఆకలితో మాడుతున్న సింహం మనసు పూర్తిగా మార్చడానికి ఆ మంత్రులాడిన ఆఖరి సైకలాజికల్ గేమేంటి? దుష్టుల సావాసం ఎప్పటికైనా ప్రాణాంతకమే అనడానికి ఇదొక సజీవ సాక్ష్యం. ఆ అమాయకపు ఒంటె భవిష్యత్తు ఏమవుతుందో అనే ఉత్కంఠభరితమైన ప్రశ్నతో ఈ మూలకథా విశ్లేషణను ఇక్కడితో ఆపుతున్నాం. మళ్ళీ చెబుతున్నాను, నమ్మకం విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండండి.